హైటెక్ ఫార్మా అధినేత రమణారెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని బృందావనంలో గల తన కార్యాలయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బలరామయ్య నాయుడు మాట్లాడుతూ రమణారెడ్డి ఎందరికో ఆదర్శప్రాయుడని, సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లారని మనస్ఫూర్తిగా కోరారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవయే తన లక్ష్యమని, సేవా కార్యక్రమాలు మునుముందు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు 65వ జన్మదినోత్సవం బృందావనంలో ఉన్న హైటెక్ ఫార్మా ఆఫీసులో జరుపుకుంటున్నారు. ఆయన అంచెలంచెలుగా మాకు 75 నుంచి మేమిద్దరం కూడా కోళ్ల పరిశ్రమలో పరిచయం అయ్యి అప్పటి నుంచి 50 సంవత్సరాలు కూడా అన్యోన్యంగా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ వచ్చాం. ఉదయం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించాం. ఇక్కడ కూడా ఆయన ఆత్మీయులు అందరూ కూడా 12 గంటల నుంచి వస్తూ ఆయనకి విషయం చెప్తున్నారు. ఆయన ఇంత ఎత్తు ఎదగడానికి ముఖ్య కారణం బాలాజీ హ్యాచరీస్, డాక్టర్ సుందర్ నాయుడు, వెంకటరమణ కోళ్ల పరిశ్రమే ఆయన్ని ఇంత దూరం ఎత్తుకి వచ్చేదానికి ఆయన తెలివితేటలతో, కృషి, కష్టము, లక్ అండ్ వర్క్, హార్డ్ వర్క్ బాగా చేస్తాడు. అన్ని రోజుల నుంచి చూస్తున్నాము. మాకు పౌల్ట్రీ ఉన్నప్పుడు కూడా ఆయన టెక్నికల్ అడ్వైజర్గా వచ్చి ఆ కోళ్ల దెబ్బల గురించి చూసి మందులై రాసేవాడు. ఆ ఆసక్తితోనే ఫార్మా మీద ఆయనకి ఆసక్తి కలిగి ఈరోజు హైటెక్ ఫార్మా ఈ స్టేజీకి ఆంధ్ర, తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. అలాగే శ్రీమతి శైలిగమ్మ కూడా ఆయనకి దేవుడు వాదరుడుగా ఏది చేసినా కాదనకుండా ఆయనకి సహకరిస్తున్నారు. అలాగే సందీప్ ఈరోజు కోడలు భానుజారెడ్డి ఆషాఢ మాసం కాబట్టి వాళ్ళ అమ్మగారికి వేయలేదు, లేకపోతే ఫ్యామిలీ మొత్తం వచ్చిండేవారు. రమణారెడ్డి గారు ఎంతో మందికి రంగానికి కానీ, ఇంకేదైనా రంగానికి కానీ, సేవా రంగానికి కానీ, ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తాడు. ఎప్పుడు కోపపడినట్టు మీరు చూసుండరు. చిరునవ్వుతో అందరినీ అభిమానాన్ని కూడగట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇంకా మరెన్నో జన్మదినాలు మన మధ్య, అందరి మధ్య జరుపుకొని ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం, వ్యాపార అభివృద్ధి అన్నీ వెంకటేశ్వర స్వామి దైవాలన్నీ సమకూర్చాలని, ఆయన పేరు కూడా వెంకట రమణారెడ్డి, వెంకటేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయన ఆత్మీయ మా ఇద్దరికి ఇద్దరి పేర్లు కూడా ఒకటే ఇలాగనే కొనసాగాలని కోరుకుంటున్నాం. మా కుమారుడు మదన్ మోహన్ కూడా వచ్చి ఆశీర్వదించాం. అందరికీ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కుమారుడు మదన్ మోహన్ కూడా జాబ్లో టెక్నికల్ అడ్వైజర్గా చేస్తున్నాను. దానికి ముఖ్య కారకులు స్వర్గీయ డాక్టర్ సుందరనాయుడు గారు, అలాగే డాక్టర్ ఎన్ సాంబశివరావు గారు మా గురువు. టెక్నికల్గా చాలా చాలా సబ్జెక్టు మాకు ఇచ్చినారు, సపోర్ట్ చేసినారు. అలాగే మా రైట్ నౌ ఇప్పుడు మా సీనియర్ జిఎంగా ఉన్న వెంకటరమణ గారు కూడా చాలా సపోర్ట్. నాకు ఆ రోజుల్లో మాకు వీళ్ళంతా గురువులు అంతా కూడా, వీళ్ళందరూ కూడా నాకున్న ముందున్న గురువులందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేసి మన గ్రోత్ కూడా చాలా సపోర్ట్ చేసినారు. వాళ్ళు కూడా టెక్నికల్గా వెల్ నోన్, మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. ఆ సబ్జెక్ట్ వల్లే నాకు సబ్జెక్ట్ వచ్చి ఇంత దూరం మనం రాగలిగినాము. ముఖ్యంగా నాకు ముందున్న టీం అంతా కూడా, నేను పనిచేసిన బాలాజీ హ్యాచరీస్ టీంలో ప్రతి ఒక్కరు కూడా పేరుని ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను బాలాజీ హ్యాచరీస్. ఎందుకంటే అంత సపోర్ట్ చేసినారు. మరి ఈరోజు కూడా వాళ్ళ టీం అంతా కూడా నేనంటే ఒక ఎఫెక్షనేట్గా ఉంటారు. వాళ్ళంతా కూడా మనతో ఈరోజు బాగుంటారు. నేను బయట వచ్చి మోర్ దెన్ 30 years అయిపోయినా కానీ అంత సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ అండి. అది బాలాజీ హ్యాచరీస్కి మీకు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్. వందనం, అభివందనం. ఎన్వి రమణారెడ్డి గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయుష్, ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. వందనం, అభివందనం. ఎన్వి రమణారెడ్డి గారు ఇటువంటి సాయిబాబా ఎంటర్ప్రైజెస్ 30 years పైనుంచి రమణారెడ్డి సార్ తెలుసు. నల్గోలు వెంకట రమణారెడ్డి గారుగా స్టార్ట్ అయ్యి ఈరోజు హైటెక్ ఫార్మా అధినేత రమణారెడ్డి గారుగా ఆయన
30-40 సంవత్సరాల నుంచి అనేక అంచెలుగా ఎదుగుతూ ఈరోజు అనేక రకాల ఎంప్లాయ్మెంట్కి సహాయ సహకారం అందిస్తూ ఈరోజు నెల్లూరులో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ సార్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ముఖ్యంగా మా స్టాఫ్ హైటెక్ ఫార్మా జిఎం హెచ్ఆర్ భాస్కర్ రెడ్డి గారికి, సతీష్, అలాగే మా టీం అంతా కూడా, సాయి, అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు నలుగోలు బలరామ నాయుడు గారు, మదన్ గారు, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు నా ఎఫెక్షన్తోనే. అలాగే మేడం నగ్మా గారికి, అలాగే అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా సన్ను అంతా కూడా ఏడే ఉన్నారు అందరికి కూడా. అలాగే నా జన్మదినానికి ఇంత అఫెక్షనేట్గా ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఎఫెక్షనేట్తోనే ఇంతమంది రావడం జరిగింది, వీళ్ళందరూ ఎఫెక్షన్. కానీ నేను చెప్పినంత అదేం కాదు, కానీ కాకపోతే టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం అనేది ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. అది ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కి, ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలా, ప్రోడక్ట్ బాగుండాలా, తక్కువ రేట్లు ఎక్కువ ప్రోడక్ట్ చాలా బాగుండాలి. అదే రోడ్ అని లేకపోతే ఒక మెడిసిన్ కానీ ఏదన్నా కానీ అంతా కూడా అంటే కంట్రీ వైడ్ అందరికి కూడా ఆ సర్వీస్ రావాలా. మనం గ్రో అవ్వాలంటే ఈరోజు ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ అన్ని కూడా ఒక కంట్రీ హవా నడుపుతుంది. అట్లా మనం కూడా హవా నడపాలి ఇండియన్స్ అంటే. ఈరోజు మన సెంట్రల్లో మోడీ గారు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి చాలా బాగా చేయాలని, కంట్రీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చేస్తుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందరూ కూడా టీము ఎవరైతే ఉన్నారో, సీఎం, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా, అలాగే మనోళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ అందరూ కూడా ఈ టెక్నాలజీని ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ రావాలా, మన కంట్రీ నుంచి చాలా ఎక్స్పోర్ట్ పోవాలా, ఇలా చేయాలని చాలా అంబిషన్తోనే అందరూ ఉన్నారు. చాలా మంచి పరిణామం ఇది. మంచి టీము ఇప్పుడుండే కంట్రీకి ఉండే మంచి సపోర్ట్ టీం ఉంది. మనం కూడా మన వంతు ఇండస్ట్రీలో మన వంతు కూడా మనం కృషి చేసి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అంతా ఉంది. అలాగే మేము ముఖ్యంగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ చేస్తుంటాము. ఆక్వా, పౌల్ట్రీ, వెటర్నరీ ఈ మూటిలో చేస్తుంటాము. ఈ వెటర్నరీకి అంతా టెక్నికల్ టీము అంతా కూడా ఫుల్ టీం ఉంది. వీళ్ళందరూ ఎఫెక్షన్, వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను చేయగలుగుతున్నాను. మనమంతా కూడా ఒక టీమ్గా ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఉండేది అంతా వేరే ఏం కాదు, అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాం మేమంతా కూడా. ఇక్కడ నా మీద అభిమానంతో ఇచ్చేసిన అందరికీ, మోహన్ రావు గారి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలాసేపు వెయిట్ చేసినారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.